క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ముగ్గురు అబ్బాయిలు ఉన్నారంటే ముగ్గురితో లవ్‌లో పడతారా? లేకపోతే ముగ్గురు మీ వెంట పడతారా? అసలు ఈ ముగ్గురు అబ్బాయిలు ఒక సినిమాలో నేను ఒక్క అమ్మాయిని అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు నేను రియాక్షన్? చెప్తాను జస్ట్ ఒక్క నిమిషం అమ్మాయి లైన్ తప్పిన ముగ్గురిని లైన్ లో పెట్టే క్యారెక్టర్ ఆమె అసలు. అమ్మాయి అంటే వెంట పడాలంటే తరతరాలుగా యుగాలుగా అదే చెప్పుకుంటారు కాబట్టి అదే ఉంది బుర్రలో. ఈ సినిమా చూడండి ఇంకా చాలా కనిపిస్తాయి మీకు అమ్మాయిలు ఏమేం అబ్బో చేస్తారు. ఇప్పటికే పాడైపోయమంటారు అందరూ. చెప్పండి సార్, మీరు చెప్తానన్నారు కదా. లైన్ తప్పిన ముగ్గురిని లైన్ లో పెట్టే క్యారెక్టర్ ఆమెది. మంచి క్యారెక్టర్ అట్లయితే. జబర్దస్త్. రియల్ లైఫ్ లోనూ వీళ్ళని సరిగ్గా బాగు చేసి సినిమాలో బాగు చేసి కదా? ఎందుకయ్యా మీరు సో ఇంకా? ఫ్రస్ట్రేటింగ్ సో ఫ్రస్ట్రేటింగ్. Seriously. కాకపోతే మీ ఫెమినైన్ ఎనర్జీని బయటికి తీసుకురావడానికి కమింగ్ టు గీత ఒక సేమ్ బస్తీ ఎన్వైరన్మెంట్ లో పుట్టి పెరిగి చదువుకొని షీస్ మోడర్న్ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ గర్ల్. కాకపోతే నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే తను వాట్ ఎవర్ షీ బిలీవ్స్ ఇన్ అది స్టాండ్ తీసుకుంటుంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని కూడా అంతే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటుంది. అండ్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే యాంగిల్ స్క్రిప్ట్లో చాలా డీప్గా చాలా వాస్ట్గా ఉంది. సో అన్ని బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ వెరీ రిలేటబుల్. ఇప్పుడు మీరు అన్నారు కదా లుక్స్ రిలేటబుల్గా అనిపిస్తాయి అండ్ క్యారెక్టర్ కూడా ఇంకా రిలేటబుల్గా అనిపిస్తుంది. సో ఇట్ సమ్స్ అప్ టు ఎవ్రీథింగ్. ఎంత మంచి క్యారెక్టర్ పడ్డట్టు. నైస్.